లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి జోగి ఇళ్లపై దాడులు చేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె దాడుల వెనుక చంద్రబాబు లోకేష్ ఉన్నారనేది నిజం కాదా అని నిలదీశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి వాళ్లను చంపడానికి ప్రయత్నించారని, రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధితుడైన అంబటిపై కేసు పెట్టారని విమర్శించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏం మాట్లాడారని ఈ దాడులు చేశారు. టీడీపీ జనసేనలో చాలా మంది నీచాతి నీచంగా మాట్లాడతారని రోజా స్పష్టం చేశారు. మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను. నా తల్లిని దూషించారు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్ తో దాడి చేయించారు అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ మీద. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకున్నట్టే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి. అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్లే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరు అందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని, ఆ వేసిన కార్యకర్తల నాయకుల ఇంట్లోని ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఈరోజు ప్రజల్ని భయప్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా గుండెలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్, జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చినండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మోడీ గారి గురించి లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి జోగి ఇళ్లపై దాడులు చేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారనేది నిజం కాదా అని నిలదీశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి వాళ్లను చంపడానికి ప్రయత్నించారని, రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధితుడైన అంబటిపై కేసు పెట్టారని విమర్శించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏం మాట్లాడారని ఈ దాడులు చేశారు. టీడీపీ జనసేనలో చాలా మంది నీచాతి నీచంగా మాట్లాడతారని రోజా స్పష్టం చేశారు.